అడ్వకేట్ శ్రీనివాసరావుపై మర్డర్ జరిగింది. అతన్ని చంపేసి కృష్ణానది రోడ్డును పడేశారు. ఇది చాలా దారుణమైన చర్య. ఒక అడ్వకేట్ని అలా చంపేయడం అనేది దారుణం. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అడ్వకేట్లపై దౌర్జన్యాలు బాగా ఎక్కువ జరుగుతుంది. దీన్ని మేము జంగారెడ్డి బార్ స్టేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందువల్ల నిన్న ఈరోజు కోర్టులన్నీ బహిష్కరించి నిరసన తెలియజేశాము. ఏదైతే హత్య చేశారో ఆ ముద్దాయిల్ని వెంటనే శిక్షించి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరి ప్రార్థిస్తుంది. జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున పేట గారికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పోలీసు వారు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య న్యాయవాదులపై ఇటువంటి దాడులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని డీజీపీ గారు ప్రత్యేకంగా దృష్టిగా సారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదికి రక్షణకి తీవ్ర డాక్టర్లకు ఎలా తీసుకొచ్చారో అలాగే చట్టం తీసుకురావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాద రక్షణ చట్టం చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున కోరుతాము. న్యాయవాదులపై అట్రాసిటీస్ దాడులు, ప్రత్యక్ష దాడులు, పరోక్ష దాడులు ఎక్కువైపోయినాయి. దీని గురించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తానన్నారు. అయినప్పటికీ కూడా దాని మీద ఏ విధమైన చర్యలు లేకపోవడం వల్ల, దాన్ని ఒక నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల పోలీసు వారు వాటి మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఉక్కుపాదంతో అమలు చేసినట్టు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో న్యాయవాదుల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు